హలో ఫ్రెండ్స్. మనం పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిల్లో నాట్ ట్రూ అంటే తప్పుగా ఉన్న స్టేట్మెంట్ మనం ఆన్సర్ చేయాలన్నమాట. స్టేట్మెంట్స్ వచ్చి ద డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ November 26, 1949 అన్నారు. ఫస్ట్ స్టేట్మెంటే నాట్ ట్రూ. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషను నవంబర్ 26, 1949 అప్పుడు అడాప్ట్ అయింది. ఇంప్లిమెంటేషన్ వచ్చి మనకి జనవరి 26, 1950. అందుకే మనం జనవరి 26ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. అదేవిధంగా నవంబర్ 26ని కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనకి ఆన్సరు ఆప్షన్ 1. మిగిలిన స్టేట్మెంట్స్ కరెక్ట్. సెక్యులర్ వర్డ్ వాజ్ సబ్స్టిట్యూటెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ డన్ ఇన్ 1976. Social, economic and political justice has been taken from the Constitution of USSR in the Indian Constitution. మనం ఇక్కడ చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఇక్కడ ఉంటుంది 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. మనకి 26 నవంబర్ 1949లో కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ అయింది, ఎనాక్ట్ అయింది. ఇంప్లిమెంట్ 26th జనవరి 1950లో అయింది. తర్వాత మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ జరిగింది. సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్లేస్లో సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అయింది. అదేవిధంగా ఇంకో సబ్స్టిట్యూషన్ కూడా జరిగింది. యూనిటీ ఆఫ్ నేషన్ ప్లేస్లో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. ఇది కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా జరిగింది. మనకి ప్రియాంబుల్లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం 3 వర్డ్స్ యాడ్ అయ్యాయి. అవేంటంటే సోషలిస్ట్, సెక్యులర్, తర్వాత ఇంటిగ్రిటీ. ఈ 3 వర్డ్స్ మనకి యాడ్ అయ్యాయి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎప్పుడు 1976, ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 3, 1977. తర్వాత మనకి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఇక్కడ యుఎస్ఎస్ఆర్లో ఐడియల్స్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్ ద ప్రియాంబుల్. ఇది మనకి యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చిన తేదీ 26 జనవరి 1950. మనకి రాజ్యాంగ పరిషత్తు నవంబర్ 26, 1949లోనే ఆమోదించినప్పటికీ 1950 జనవరి 26 వరకు మనకి పూర్తిగా అమలు చేయబడలేదు. ఎందుకంటే మనకి లాహోర్లో కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని అనుసరించి 1930 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం ఆ రోజు స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిగా ప్రతీకగా నిర్వహించినందుకు దానికి గుర్తుగా ఆ తేదీని మనకి రాజ్యాంగం అమలు తేదీగా నిర్ణయించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు ఎన్నుకోబడిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మన దేశ మొదటి రాష్ట్రపతిగా, దేశాధిపతిగా జనవరి 26, 1950 తేదీన మనకి పదవీ బాధ్యతలను స్వీకరించినందువలన జనవరి 26వ తేదీని మనం
గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.